సో, ఈ పర్టిక్యులర్ సెషన్‌లో మనమేం చేద్దామంటే డిఫరెంట్ డిఫరెంట్ మాడ్యూల్స్ ఉన్నప్పుడు మనం మల్టిపుల్ లాగర్స్ ఎలా క్రియేట్ చేయాలనేది చూద్దాము. సో, ఫస్ట్ మనము బేసిక్‌గా లాగింగ్ క్లాస్‌ననేదైతే ఇంపోర్ట్ చేసుకుంటామో, ఆ తర్వాత మనకి డిఫరెంట్ మాడ్యూల్స్ ఉన్నాయి కాబట్టి ఆహ్, క్రియేట్ ఒక మాడ్యూల్ 1 అనుకుందాం. ఇంకొకటి మాడ్యూల్ 2 అనుకుందాం. మాడ్యూల్ 1. ఇప్పుడు మాడ్యూల్ 1లో నేనేం చేస్తానంటే లాగర్ 1 అని చెప్పి క్రియేట్ చేస్తాను. లాగర్ 1 ఈజ్ ఈక్వల్స్ టు లాగింగ్ డాట్ గెట్ లాగర్ అని చెప్పి మనకొక ఫంక్షన్ ఉంది. గెట్ లాగర్. సో, దీంట్లో నేను మాడ్యూల్ 1 అని స్పెసిఫై చేస్తాను. మాడ్యూల్ 1. సో, దీన్ని నేను డీబగ్ లెవెల్‌కైతే సెట్ చేస్తాను. లాగర్ 1 డాట్ సెట్ లెవెల్ ఈ ఫంక్షన్‌లో లాగింగ్ డాట్ డీబగ్. సో, సేమ్ అట్లాగే మనం ఇంకొక మాడ్యూల్‌కి కూడా అయితే క్రియేట్ చేద్దాం. లాగర్ ఫర్ మాడ్యూల్ 2. సో, మనం ఏం చేద్దాం సేమ్ కాపీ చేద్దాం. దీన్ని నేను లాగర్ 2గా ఇస్తాను. మాడ్యూల్ 2కి ఇస్తాను. సో, లాగర్ 2 డాట్ సెట్ లెవెల్. ఇది వార్నింగ్ మెసేజ్‌నయితే నేను ప్రొవైడ్ చేస్తాను ఇక్కడ. వార్నింగ్. ఇట్లా మనం 2 డిఫరెంట్ మాడ్యూల్స్‌కి ఒక్కొక్క మాడ్యూల్‌కి ఒక్కొక్క లాగర్‌నయితే క్రియేట్ జేయాలి. మళ్ళీ ఒక్కొక్క లాగర్‌కి ఒక్కొక్క గెట్ లాగర్ ఫంక్షన్ వాడి ఇది మాడ్యూల్ 1కి, ఇది మాడ్యూల్ 2కి అని మనం స్పెసిఫై చేసి, అలాగే దాని యొక్క వార్నింగ్ లెవెల్ ఏదైతే ఉందో మనం దాన్ని గూడా మనమే సెట్ చేసుకోవాలి ఆ లాగర్‌లో. తర్వాత మనం బేసిక్ కాన్ఫిగరేషన్ ఏదైతే ఉంటదో అది ఎగ్జాక్ట్‌గా అదే ఉంటది. కాన్ఫిగరేషన్ లాగింగ్ డాట్ బేసిక్ కాన్ఫిగ్, దీంట్లో మనం లెవెల్ ఈజ్ ఈక్వల్స్ టు లాగింగ్ డాట్ డీబగ్. సో, తర్వాత మనం దాని యొక్క ఫార్మాట్‌నయితే మనం ఇక్కడ ప్రెజెంట్ చేయాలి. ఫార్మాట్ ఈజ్ ఈక్వల్స్ టు నాకు టైమ్ గావాలి. సో, కాబట్టి యాంపర్సండ్ బ్రాకెట్‌లో టైమ్, మళ్ళీ స్లాష్ యాంపర్సండ్ నేమ్ గావాలి. దాని యొక్క ఏదైతే వార్నింగ్ ఇదుంటదో నేమ్, దాంతో దాని యొక్క లెవెల్ గావాలి. లెవెల్ నేమ్, అలాగే నాకు ఆ వార్నింగ్ మెసేజ్ డిస్‌ప్లే అవ్వాలి. సో, ఇది నేను బేసిక్ కాన్ఫిగ్‌లో ఆహ్, డిరైవ్ చేశాను. అలాగే దాంతో పాటు డేట్ ఫార్మాట్ ఏదైతే ఉందో ఇయర్, మంత్, డేట్. ఇయర్, మంత్, డేట్. సో, దాంతో పాటు అవర్స్, మినిట్స్, సెకండ్స్ గూడా నాకు కావాలి. సెకండ్స్ కూడా నాకు కావాలి. సో, ఇది నేను డిఫైన్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ లాగర్ మెసేజెస్ అనేవి డిస్‌ప్లే చేద్దాం ఒకసారి. ఎట్లా పనిచేస్తుందని జెప్పి. లాగర్ 1 డాట్ డీబగ్. డీబగ్ మెసేజ్. డీబగ్ అయితే ఇట్లా వస్తుంది. ఒకవేళ ఆహ్, లాగర్ 2 డాట్ వార్నింగ్, వార్నింగ్ దిస్ ఈజ్ ఎ వార్నింగ్ మెసేజ్ ఫర్ మాడ్యూల్ 2. ఓకే. స్పెల్లింగ్ ద ప్రాసెస్. ఇట్లా మనం డిఫరెంట్ డిఫరెంట్ లాగ్స్ అయితే క్రియేట్ చేసి దాంట్లో ఉన్న మెసేజ్ మనం ఇక్కడైతే ప్రెజెంట్ చేసుకోవచ్చు. సో, ఇట్లా మనం డిఫరెంట్ డిఫరెంట్ లాగర్స్ అయితే క్రియేట్ చేయొచ్చు. మల్టిపుల్ మాడ్యూల్స్ ఉన్నప్పుడు మాడ్యూల్స్ అంటే మనం మాట్లాడుకున్నాం గదా! ఏవైతే ఇప్పుడు మీకు ఒక దగ్గర నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటాము. అవి వేరే దగ్గర స్టోర్ చేస్తూ ఉంటామని జెప్పి, మనం ప్యాకేజ్ గూడా క్రియేట్ చేసాము కొన్ని డిఫరెంట్ డిఫరెంట్‌వి. ప్యాకేజ్‌లో సబ్ ప్యాకేజ్ గూడా అయితే మనము క్రియేట్ చేసాము.
అట్లా మనం డిఫరెంట్ డిఫరెంట్ మాడ్యూల్స్‌కి డిఫరెంట్ డిఫరెంట్ ఏవైతే లాగ్ మెసేజెస్ ఉంటాయో అవి కూడా మనం ప్రొవైడ్ చేయొచ్చు. అట్లా మనకి బేసిక్ ఐడియా అవ్వడానికైతే ఇది చేశాను. నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే ఒక చిన్న ఎగ్జాంపుల్స్‌తో లాగ్స్‌నైతే క్రియేట్ చేసి చూద్దాం. ఆ తర్వాత మీకు ఇంకా క్లియర్‌గా అర్థమవుతుంది. ఈ లాగ్స్ అనేవి ఎలా ఉపయోగపడతాయని. అది కూడా తప్పకుండా చూడండి. థాంక్ యూ.